పార్టీలను చూసి కాదు పనిచేసే వారిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వివిధ వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో 30% పీఆర్సీ సాధించామన్నారు. 61 సంవత్సరాల వయసు పెంపు, కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు, కేజీబీవీ ఉపాధ్యాయులకు 6 నెలల వేతనంతో కూడిన సెలవులు, బదిలీలు, పదోన్నతులు సాధించి చూపామని చెప్పారు. కాబట్టి ఉపాధ్యాయులంతా ఈ విషయాన్ని గుర్తించి పనిచేసే వారికి ఓటు వేయాలని కోరారు. సిపిఎస్ విధానంపై బీజేపీ అభ్యర్థి మాట్లాడలేరని, 317 జీవో జూన్ 2 నాటికే పూర్తి చేస్తామన్న అభ్యర్థి మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పార్టీలు మారడం తప్ప గత ఎమ్మెల్సీలు సాధించింది ఏమీ లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే 6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మాజీ పీఆర్టీయూ అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు నెలల తరబడి బెనిఫిట్స్ కోసం వేచి చూడాల్సి వస్తుందన్నారు. పెండింగ్ బిల్స్ మంజూరు చేయించే సత్తా పీఆర్టీయూకే సాధ్యమన్నారు. 25 సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ఫణికుమార్, ప్రధాన కార్యదర్శి జాన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బసిరెడ్డి రవీందర్ రెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్, జైపాల నరేందర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఈ మిర్యాలగూడ డివిజన్ ప్రాంతంలో ఉపాధ్యాయుల నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఒకటే కోరుకుంటా ఉన్నారు, మరి శ్రీపాల్ రెడ్డి గెలిస్తే ఉపాధ్యాయుల ఆత్మగౌరవం గెలిచినట్టు. మరి శ్రీపాల్ రెడ్డి కాకుండా వేరే ఎవరు గెలిచినా కూడా ఇతర అభ్యర్థులంతా రాజకీయ భావజాలంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయులకు మేలు జరగాలంటే పీఆర్టీయూ అభ్యర్థి మరి ముఖ్యంగా దాదాపుగా 20కి పైగా సంఘాలు, ఇటు ప్రధాన ఉపాధ్యాయుల సంఘం, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం, భాషా పండితుల సంఘం, టీఆర్టీఎఫ్, మోడల్ స్కూల్ అసోసియేషన్స్, అదేవిధంగా కేజీబీవీ సంఘాలు, గురుకుల టీచర్స్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘంతో పాటు మరెన్నో ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్, ఇవన్నీ కూడా బలపరుస్తున్న ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు పోటీలో ఉండడం, మరి నాకు మద్దతు ఇచ్చే సంఘాలు కూడా ఏవి రాజకీయ పక్షాలకు చెందినటువంటి సంఘాలు. మరి గతంలో ఎన్నో జీవోలు సాధించిన సంఘంగా పీఆర్టీయూ, ముఖ్యంగా మరి నేను గత పీఆర్సీ 30% ఫిట్మెంట్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినందున 61 సంవత్సరాల ఏజ్ పెంపు జీవో, పదోన్నతులు, బదిలీలు, వాటితో పాటే పండిట్ పీటీ అప్గ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం, ఇవన్నీ ఒక రాష్ట్ర అధ్యక్షునిగా సాధించిన విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేస్తూ తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపిస్తామని పూర్తి స్థాయిలో హామీ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేజీబీ ఉపాధ్యాయులు కూడా మరి వారికి గతంలో మరి రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు మరి ఎస్ఎస్సీలో పనిచేస్తున్న వారికి 30% ఫిట్మెంట్ ఇవ్వడం, మరి కేజీబీవీ సోదరీమణులకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇప్పించడంలో మరి కీలక పాత్ర పోషించినందున వారంతా ఇవాళ మరి పీఆర్టీయూ అభ్యర్థిగా నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరి వీరందరి మద్దతుతో అటు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులుగా, మరి జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, యూనివర్సిటీ ఉద్యోగులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరూ కూడా మరి మొత్తంగా ఇవాళ ముఖ్యంగా గురుకుల ఉపాధ్యాయులు మరి వారి సమస్యలు తప్పకుండా పీఆర్టీయూ సంఘ అభ్యర్థి అయితేనే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలుపు ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటరెడ్డి ఎక్స్ పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్, నేను ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాను. ఈరోజు నల్గొండ జిల్లా అంటే మెయిన్ అన్ని గురుకులాలు, మోడల్ స్కూల్స్, అదే రకంగా గవర్నమెంట్ స్కూల్స్, కేజీబీవీలు అన్నీ తిరుగుతున్న సందర్భంలో ప్రతి ఉపాధ్యాయుడు కోరుకునేది ఏంటంటే నేను గమనించాను, శ్రీపాలన్న గెలవాలి, శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే మాకు అన్ని సౌకర్యాలు వారి ద్వారానే
పొందుతామనే ఒక భావనలో ఉన్నది. వాళ్ళంతా కూడా మేము ప్రచారంలో భాగంగా మేము వెళ్తుంటే వాళ్ళే ముందుకొచ్చి శ్రీపాల్ రెడ్డికి మేము ఓటు వేస్తాం, మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తామని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినట్లు శ్రీపాల్ రెడ్డి గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో 30% ఫిట్మెంట్, అదే రకంగా అందరికీ పదోన్నతులు, 9 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి సమస్య, అందరికీ పదోన్నతులు, ఉపాధ్యాయ లోకానికంతా కూడా పదోన్నతులు, బదిలీలు ఇవన్నీ కూడా వారి దారిని చేపట్టారనేది ఉపాధ్యాయ లోకం బాగా సరి అయిన నాయకుడు, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సరి అయిన నాయకుడు, పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు సాధించడంలో శ్రీపాల్ రెడ్డి ముందు ఉంటారనే ఒక భావన ప్రతి ఉపాధ్యాయులు, కేజీవీపీ అందరికీ కూడా కలిగింది. సుంకరి విషయంలో నేను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన బాధ్యతగా పనిచేసిన బాగా అసలు ఈరోజు నిన్న మనం కొన్ని సర్వే రిపోర్ట్స్ ఇస్తే మేము టెస్ట్ చేద్దామని వచ్చినాం. ఈరోజు మొత్తం నా మిర్యాలగూడ డివిజన్ని జల్లెడ పెట్టాం. ఎక్కడ చూడు ఇది స్పష్టం, ఎందుకంటే ఇది 3వ తారీఖు నాడు తెలుస్తుంది. మేము ప్రెస్ మీట్ మాట్లాడి పోయినామంటే ఏదో మాట్లాడేది కాదు, 3వ తారీఖు తెలుస్తుంది. మిర్యాలగూడలో ప్రతి స్కూల్లో ప్రతి వ్యక్తి కూడా ఇలా శ్రీపాల్ రెడ్డికి గెలవాలి. ఎందుకు గెలవాలంటే ఒక వ్యవస్థ 79,000 సభ్యత్వం ఉన్న ఒక వ్యవస్థ శ్రీపాల్ రెడ్డి గారి వెనుక ఉంది. ఎవరో డబ్బల రాళ్ళు పెట్టి ఒకటే చప్పుడు చేస్తున్నారు. ఆ నుండిలో ఉన్న ఇప్పితే రాళ్ళే, చప్పుడు మాత్రం విపరీతంగా కనపడుతుంది. ఇవాళ తేటతెల్లి అయింది మాకు ప్రత్యక్షంగా. అన్ని ఇక్కడ మాజీ జిల్లా బాధ్యులు, మండల శాఖ బాధ్యులు ఎంత కమిట్మెంట్గా పనిచేస్తున్నారంటే, ఇలా రిటైర్డ్ అయిన మిత్రులు కూడా బయటకు వచ్చి పనిచేస్తున్నారంటే ఇది కేవలం శ్రీపాల్ రెడ్డి గారు ఉండాలి, పిఆర్టీ వ్యవస్థ మా వెనక ఉండాలి తప్ప ఈ చిల్లర మల్లర ఆండ్ల నుంచి ఒక ఆయన రోజుకొకరు సరుకులు అమ్ముతోలేక బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అర్థమైంది. ఇలా టీచర్, కామన్ టీచర్ మాత్రం 50% కామన్ టీచర్స్ ఉంటారు. ఆ కామన్ టీచర్స్ వాళ్ళు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ స్కూలు, వాళ్ళ బడి, వాళ్ళ సంఘం. వాళ్ళ సంఘాన్ని మాత్రం ఇలా మహిళలు మాత్రం నిజంగా తల్లిగారిలాగానే భావిస్తుంది పిఆర్టీ సంఘాన్ని. ఎక్కడ ఏ మహిళ కూడా పక్కన చెప్తలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము 2వ ప్రాధాన్యత అనుకున్నాం. కానీ ఇవాళ ఒక మిర్యాలగూడలో ఇట్లా ఉందంటే మొదటి ప్రాధాన్యత ఓటుతేనే శ్రీపాల్ రెడ్డి గెలుస్తారు. ఇది మాకు నిజంగా ఇది మరొక విజయోత్సవం ముందు జరుపుకున్నట్టుగా మీ ఫీల్ అవుతుంది. డివిజన్ పరిధిలో అందరూ ఉపాధ్యాయుల అన్ని వర్గాల సామాజిక వాళ్ళని కలుపుకొని డివిజన్ స్థాయిలో డోర్ టు డోర్ సర్వే, ఏ బూత్లో ఏ ఉపాధ్యాయుని ఓటున్నది, అతని ఇల్లు ఏది అనే కింది స్థాయి నుంచి ప్రచారం చేసుకుంటూ పోలు భాగంగా ఎక్కడ ఊరుతుండా, ఓటు వేసిందా వేయలేదా అనే భాగం అట్లా క్షుణ్ణంగా పరిశీలించి ఒక వ్యవస్థను అట్లా తయారు చేయడం జరిగింది సార్. మేము చేసే కార్యక్రమం మాత్రం డివిజన్లో అందరూ ప్రతి మండల బాధ్యులు డోర్ టు డోర్ చేసుకోవడం, ఎక్కడ పూలు ఉంది, ఎక్కడ ఓటు వేస్తున్నారు అనే భావనతో ఇలా పనిచేస్తున్నాం. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఇలా రాష్ట్ర టీము ఒక 6 టీముగా ఏర్పాటు చేసి వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. మేము ఆ విధంగా కృషి చేస్తున్నందుకు ఇలా మిర్యాలగూడ డివిజన్ ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయ అధ్యక్ష కార్యదర్శి, ప్రాథమిక సభ్యులకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు విజయోత్సవాలు ఇక్కడే చేసుకున్నామని వారికి మనం హామీ ఇస్తున్నాం. మేము మిర్యాలగూడలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ట్రైబల్ పాఠశాలలు వాళ్ళకు ఒకటే ఒక మాట ఇచ్చినాం. మీకు 010 హెడ్ కింద మా శ్రీపాల్ అన్న గెలిచిన తర్వాత మీకు అది ఖచ్చితంగా 010 హెడ్ కింద జీతాలు వస్తాయని. రెండోది ముఖ్యమైన హామీ ఇచ్చినాం. ఏం హామీ అంటే వారికి ఉన్నటువంటి టైమింగ్ను మేము ఎట్టి పరిస్థితుల్లో మార్పు చేస్తాం. దానికోసం అవసరం ఉంటే ధర్నాలు, పోరాటాలు కూడా చేస్తామని గురుకుల పాఠశాలలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కస్తూర్బాలకు వాళ్ళకు టైం స్కేల్ ఇప్పించడంలో కీలక భూమిక చేస్తామని, వాళ్ళ రెగ్యులేషన్ విషయంలో అవసరం ఉంటే మా నాయకుడు తరఫున మేమే మాటించినాం. ఆమెను నిరాహార దీక్ష చేసి కస్తూర్బా స్కూల్స్కు టైం స్కేల్ ఇప్పిస్తేందుకు పోరాటం చేస్తామని, అదేవిధంగా మోడల్ స్కూల్ ఏదైతే మోడల్ స్కూల్ వాళ్ళకు 010 హెడ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగింది కదా, శ్రీపాలన గెలుపు రక్షాబంధన్ కానుకగా మోడల్ స్కూల్ వాళ్ళకు 010 హెడ్ ఇవ్వడం కాకుండా అతి ముఖ్యమైన ఎజెండా మాకు ముందున్న 3 విధానాలు. ఒకటి, మా ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్. 2, ప్రతి ఉపాధ్యాయుడికి ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ఎవరికైనా హెల్త్ కార్డు అనేది చాలా ముఖ్యం. హెల్త్ కార్డు విషయంలో మా ఏకైక ఎజెండా పోతున్నాం. అదేవిధంగా మా అన్నగారు చెప్పిండ్రు మెరుగైన పిఆర్సీ 7.5% ఇస్తే ఈరోజు 30% తీసుకొచ్చిన గత చరిత్రను గుర్తుంచుకొని రేపు మెరుగైన పిఆర్సీ రాకపోతే ఉద్యమం ద్వారా సాధించుకుంటామని, పెండింగ్ బిల్లు సాధిస్తామని,
అందరు ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చినాం. యావత్ ఉపాధ్యాయుల యొక్క మా వెంటే నడుస్తుంది, మేము ఖచ్చితంగా తెలుస్తాం. నమస్కారం. ఈరోజు మెజారిటీలో అన్ని మండలాలని మేము ఆర్పీగా ఏర్పడి మొత్తం తిరగడం జరిగింది. మేము భయపడదానికంటే చాలా బాగుంది. ఎందుకంటే నిన్ననే సర్వే రిపోర్ట్ ఇచ్చిన చాణక్య వాళ్ళు. సర్వే రిపోర్ట్ వాళ్ళు 57% అంటారు, కానీ మేము ఫీల్డ్ మీద వస్తే 70% మాకే అనుకూలంగా ఉంది. అదేవిధంగా మేము ఒక 6 హామీలతో ముందుకు పోతున్నాము. మా అభ్యర్థి శ్రీపారెడ్డి గారు 6 హామీలు ఇచ్చిండ్రు. ఈ 6 హామీలను కూడా 6 నెలల లోపల అమలు చేస్తా అని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఒక్కడే. ఇంతవరకు ఈ పోటీ చేసే 19 మంది వ్యక్తులు ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేదు, టైం పాటు పెట్టలేదు. కేవలం శ్రీపారెడ్డి గారు ఒక్కరు మాత్రమే మేము ఈ 6 హామీలు ఇస్తున్నాము, ఈ 6 హామీలు ఖచ్చితంగా 6 నెలల లోపల అమలు చేపిస్తా, అది నా బాధ్యత అని చెప్పి మేము ఛాలెంజ్ చేసి మేము వస్తున్నాము. కాబట్టి మమ్మల్ని ఉపాధ్యాయులు కూడా అందరూ నమ్ముతున్నారు. మేము కూడా గతంలో చేసిన మా పనులు, మా నాయకత్వము 54 సంవత్సరాలు మా సంఘం చేసిన పనులన్నీ కూడా ఉపాధ్యాయులు మర్చిపోలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము మొదటి ప్రాంతంతో గెలుస్తున్నాము. గెలిచిన తర్వాత మా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని. సుడిగాలి పర్యటన PRTS మొత్తం డివిజన్ని ఒకేసారి జల్లెడ పెట్టినట్టుగా తిరిగితే ఎక్కడ ఏ స్కూల్కు పోయినా కూడా శ్రీపాలన్నకే మా ఓటు, శ్రీపాలన్నకే మా ఓటు అని అరిచినంత పనిచేసి గెలుపు ఇప్పుడే ఇస్తున్నాం గ్యారంటీ అనే విధంగా వాళ్ళు చైతన్యంతో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నిజంగా శ్రీపాల్ రెడ్డి గారికి ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన చెప్పింది చేస్తాడు, ముందే చెప్పే చేస్తాడు. కాబట్టి ఆయనకు మేము ఖచ్చితంగా ఓటేసి తీరుతాం. మాకు ఈ ఉపాధ్యాయ లోకానికి కేవలం శ్రీపాల్ రెడ్డి గెలితే ఒక మంచి జరుగుతుంది తప్ప ఏ రాజకీయ పార్టీలో ఏ ఇతర వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళకి లేదా వేరే ఏ సంఘాల వరకు కాదు. ఓన్లీ శ్రీపాల్ రెడ్డి మాత్రమే గెలవాలనే తలంపుతోటి ప్రతి ఓటరు కూడా నిశ్చయం చేసుకొని ఉన్నారు. అయినా మేము చిన్న పామునైనా పెద్ద కళతోటి కొట్టాలనే ఒక ఉద్దేశంతో మా కార్యకర్తలు నడుము బిగించి ప్రతిరోజు డోర్ టు డోర్ తిరుగుకుంటూ, తర్వాత ప్రతి స్కూల్ కూడా ప్రతి టీచర్ని కలుసుకుంటూ వాళ్ళ యొక్క ఓటుని అభ్యర్థిస్తూ మా ప్రాంతంలో ఉన్న మిరాడ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు ఎనలేని కృషి చేస్తున్నందుకు వాళ్ళకు ముఖ్యంగా నేను ఈ మిరాడ ప్రాంత వాసిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, PRT సంఘం నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఈ సంఘం అనేది కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు దేనికి అనుబంధం కాదు, ఉపాధ్యాయులకే అనుబంధం ఉన్న సంఘం. మరి నాడు దాని నాయకుడే శ్రీపాల్ రెడ్డి గారు, మ్యాండేట్ ఇచ్చిన వ్యక్తి శ్రీపాల్ రెడ్డి. శ్రీపాల్ రెడ్డి ఎక్కడ పోయినా, ఏ స్కూల్ పోయినా, ఏది పోయినా బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకంటే ఇతను ఒక్కడే చేయగలుగుతాడు, ఇట్లాంటిది కానీ వేరే వాళ్ళు చేయలేరు. ఏ సమస్య అయినా గతంలో కూడా మాట ఇచ్చి నేను చేయకపోతే రాజీనామా చేస్తా, లేకపోతే ధర్నా చేస్తా అని చెప్పి ఈరోజు కూడా ఈ 4-5 సంవత్సరాలు సాధిస్తా అని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి శ్రీపాల్ రెడ్డి గారే. డివిజన్ మొత్తం అన్ని స్కూళ్ళు తిరగడం జరిగింది. అందరూ ఎవరిని అడిగినా కూడా PRT ఉంటేనే సమస్యలు సాల్వ్ అవుతాయి. గత 5 ఏళ్ళు మేము అది కోల్పోయినాము. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా శ్రీపాల్ రెడ్డి గారికి ఓటేసి మేము పెద్ద ఎత్తున గెలిపిస్తామని అందరితో స్పందన. ఎందుకంటే ఈరోజు డివిజన్లో అన్ని స్కూల్స్ తిరగడం జరిగింది. ఏదేమైనా PRT అయితేనే పని చేయలేదు అనేది ఉపాధ్యాయ లోపంలో ఉన్నది. కాబట్టి మా గెలుపు ఖాయమైనట్టుగా. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కోసం ఏర్పడినటువంటి సంఘం PRTU. మరి వాళ్లకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాన్ని అందించడంలో PRT కృషి అనలేనిది. గతంలో పెద్దలు మోహన్ రెడ్డి గారి కాలంలో అటువంటి కృషి జరిగింది. ఆ తర్వాత ఈరోజు శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వంలో అటువంటి ఆశలు మాలో చిగురిస్తున్నాయని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి యావత్ ఉపాధ్యాయ లోకం మాతో నిన్న మొన్న తిరుగుతున్నటువంటి సందర్భంలో తెలియజేస్తున్నటువంటి విషయాలు శ్రీపాల్ రెడ్డి గారి గెలుపుకు పాటలు వేస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మిర్యాలగూడ డివిజన్లో శ్రీపాల్ రెడ్డి గారు మరి ప్రచారం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మరి శ్రీపాల్ రెడ్డి గారి గెలుపంటే అది ఉపాధ్యాయుల గెలుపని అందరూ ఆనందంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వేరే అభ్యర్థులు గెలిస్తే మరి వాళ్ళు వారి యొక్క రాజకీయ పార్టీ గెలిచినట్టు, కాబట్టి ఓన్లీ PRT మాత్రమే గెలిచినప్పుడు అది ఉపాధ్యాయుల గెలుపుగా అందరూ భావించడం జరిగింది. దానికి మేమందరం కూడా సంతోషం. దాదాపుగా గత 12 సంవత్సరాల నుంచి ఎవరిని గెలిపిస్తే ఏం జరిగిందనే విషయాన్ని టీచర్లు అందరూ కూడా అవగతం చేసుకొని ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఉన్నారు. గతంలో ఇప్పుడున్న MLC కంటే ముందున్న MLC ఏం చేసిండు మాకు తెలుసా? మాకు పోయినసారి గెలిచినటువంటి MLC మాయమాటలతో మమ్మల్ని ఓట్లు వేయించుకొని ఆయన మాకు ఏం చేయలేదు. కాబట్టి మాకున్నటువంటి ఏకైక ఆప్షను
పిఆర్టీ అభ్యర్థి మాత్రమే. ఖచ్చితంగా మేము పిఆర్టీ అభ్యర్థికి మొదటి బాధ్యతతో ఓటు వేసి గెలిపిస్తామని వాళ్ళు ఎంత కంటలో చెప్పడం జరిగింది. ఈ అవకాశం పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను పట్టుకునే పరిస్థితి లేని స్థితి ఏర్పడేది. ఇట్లాంటి సందర్భంలో డైనమిక్ సంఘమైన పిఆర్టీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడైన పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి విజయం సాధించి ఉన్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా వెంటనే నెరవేర్తాయని ప్రభుత్వం దృష్టిలో ఉద్యోగస్తులు కూడా పౌరులని చెప్పి వాళ్ళకు రావాల్సిన రాయితీలు బెనిఫిట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో ఉద్యోగస్తులంతా ఏకమై ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తారని చెప్పి ప్రభుత్వానికి ఒక గుర్తింపుగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా పింగిలి శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి ముక్తకంఠతో చెప్తూ ఉన్నారు. శాసన మండలి పోటీ చేసినటువంటి శ్రీపాల్ రెడ్డి అన్నగారి విజయం కోసము మిర్యాలగూడ డివిజన్లో ఉన్నటువంటి అందరూ ప్రెసిడెంట్ సెక్రటరీలు మరియు మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈరోజు అద్భుతంగా ఈ మిర్యాలగూడ డివిజన్ మొత్తము తిరిగి ప్రతి ఉపాధ్యాయుని కలుసుకోవడం జరిగింది. ఆ కలుసుకున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులంతా కూడా శ్రీపాలన్నకే మా ఓటు, తప్పకుండా శ్రీపాలన్నని గెలిపిస్తామని వాళ్ళందరూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దాదాపుగా ఈరోజు మేము తిరిగినటువంటి ప్రతి పాఠశాలలో చూస్తే బ్రహ్మరథం పట్టినట్టుగా ఉంది. దమ్మున నాయకుడు శ్రీపాలన్న ఖచ్చితంగా విజయం సాధించి 3వ తారీఖు నాడు విజయాన్ని ముద్దాడుతాడని చెప్పి ఈరోజు మాకు తిరిగినటువంటి సందర్భంలో తెలిసింది. కాబట్టి ఈ సందర్భంగా మేమంతా మిర్యాలగూడ మండలం అంతా కలిసికట్టుగా కృషి చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా విజయం ఖాయం అయిందని చెప్పి నేను తెలియజేస్తాను.